హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషి వ్లాగ్స్. మీరు నా షార్ట్ వీడియోలో చూసారు మేము టీమ్ డిన్నర్ పాట్లక్ ఎలా చేసామో. యాక్చువల్లీ అసలు మేము పాట్లక్ అని ఎందుకు అనుకున్నామంటే రీసెంట్గా చాలా హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. బయట ఫుడ్ ఎలా ఉందంటే వర్స్ట్ సిచ్యుయేషన్. సో మేము ఎప్పుడు టీమ్ డిన్నర్ని బయటనే ప్లాన్ చేసుకుంటాం మోస్ట్లీ. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి, బయట అసలు ఫ్రోజన్ ఫుడ్ అవన్నీ పెడుతున్నారు కాబట్టి కంప్లీట్గా హోమ్ ఫుడ్ కుక్ చేసుకొని తెచ్చుకుందాం అనుకున్నాం. అందరం కొంచెం హెల్దీ ఉండడానికి ట్రై చేయాలి అని. అట్లీస్ట్ అన్నిసార్లు కాకుండా కొన్నిసార్లు అయినా హోమ్ ఫుడ్ తింటే మన హెల్త్ని మనం కాపాడుకుంటాం. బట్ మేము ఈ వ్లాగ్ అయితే కంప్లీట్గా ఈకో ఫ్రెండ్లీ చేద్దాం అనుకున్నాం. నేనైతే ఇంట్లో చికెన్ కుక్ చేసుకొని వెళ్ళిన. నేను చికెన్, నా ఫ్రెండ్స్ ఎగ్, పన్నీర్, అంటే వెజ్ నాన్ వెజ్ రెండు మిక్సింగ్. ఆ టీంలో కూడా వెజ్ తినేవాళ్ళు, కంప్లీట్గా వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. సో నాన్ వెజ్ వాళ్ళు అయితే వెజ్ నాన్ వెజ్ రెండు తింటాం కాబట్టి ఎక్కువ వెజ్ ఐటమ్స్ వచ్చాయి ఈసారి. లాస్ట్ టైం అయితే మోస్ట్లీ నాన్ వెజ్ తీసుకున్నాము. నేను ఇంకా కుక్ చేసి బాక్స్లో పెట్టేసుకొని ఆఫీస్కి తీసుకెళ్ళా. చికెన్ని కూడా నేను, నా ఫ్రెండ్ ఇంకా చికెన్ కర్రీ, ఇంకా ఇద్దరు చికెన్ ఫ్రైస్ తీసుకొచ్చారు. ఇంట్లో చికెన్ కుక్ చేసిన నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లో పాలకూరతోనే తిన్నా. ఎందుకంటే నైట్ ఫుల్ ఉంటుంది, అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే నైట్ హెవీగా మంచిగా తినొచ్చు అని చెప్పేసి మేమైతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిన బాక్సెస్ అన్నీ ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టుకున్నాం. ఫుడ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉండే, అసలు చాలా వెరైటీస్ ఉండే. అంటే మా టీంలో 18 మెంబర్స్ 18 ఐటమ్స్ తీసుకొచ్చారు. పన్నీర్ అయితే చాలా బాగుంది. నాకైతే ఎక్కువ నచ్చిన ఐటమ్స్ చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంది. చికెన్ ఫ్రై, వడ, ఇంకా పన్నీర్, ఈ 3 ఐటమ్స్ అయితే ఎక్కువ నచ్చినాయి. ఫుడ్ ప్లేట్ చూస్తుంటేనే అసలు మౌత్ వాటరింగ్, చాలా కలర్ఫుల్గా ఉంది, అసలుకి సూపర్ ఉండే. మా ఫుడ్ మేమే కుక్ చేసుకొని మేనేజర్స్, టీఎల్స్ అందరం కలిసి టీంతో ఇలా కలిసి తింటుంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫైనలీ ఎండింగ్ విత్ డెజర్ట్ కూడా హోమ్ మేడే. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.